ఫ్రెండ్స్ నన్ను రీసెంట్గా ఒక క్వశ్చన్ అయితే అడిగారు. బ్రో మనం మల్టిపుల్ ఛానల్స్ అనేది ఒకే యాడ్సెన్స్కి లింక్ చేస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? సో అలా చేయొచ్చా చేయకూడదా అని నన్ను అయితే అడిగారు. సో ఈ డౌట్ని మీకు క్లియర్ చేయడానికి ఎవ్రీథింగ్ అయితే మీకు డీప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి దీనిలో 2 టైప్స్ అయితే ఉంటాయి. మనకి 2 టైప్స్లో కూడా మనకి ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. గైస్ ఈ మల్టిపుల్ ఛానల్స్ గురించి తెలుసుకునే ముందు మీరు యాడ్సెన్స్ గురించి అయితే మీరు తెలుసుకోవాలి. అంటే యాడ్సెన్స్ మనకి పేమెంట్ అవన్నీ ఉంటాయి కదా, వాటి గురించి తెలుసుకోవాలి. మీరు యాడ్సెన్స్లో ఇచ్చే నేమ్ కానీ అండ్ మీ డీటెయిల్స్ కానీ అండ్ అలాగే మీరు ఐడి ప్రూఫ్ ఇస్తారు కదా, మీకు పాన్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ ఇలా ఇస్తారు కదా, సో వాటిలో డీటెయిల్స్ కానీ అండ్ ఇచ్చే మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి కదా, సో బ్యాంక్ డీటెయిల్స్లో ఉండే నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ కూడా మీకు మొత్తం అయితే సేమ్ ఉండాలి. మీ యాడ్సెన్స్లో నేము, అడ్రస్, ఐడి ప్రూఫ్లో ఉండే నేము అండ్ దాని అడ్రస్ అండ్ మీరు బ్యాంక్ డీటెయిల్స్లో ఇస్తారు కదా, ఆ బ్యాంక్ డీటెయిల్స్ యొక్క అకౌంట్ హోల్డర్ నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ కూడా మొత్తం 3 అయితే మ్యాచ్ అవుతూ ఉండాలి. అంటే మీకు అన్ని డీటెయిల్స్ మీకు సేమ్ అయితే ఉండాలి. అండ్ ఇంకా చాలా మంది క్వశ్చన్ అడిగారు, అంటే మనం యాడ్సెన్స్లో నేమ్ ఇస్తాం కదా, ఫస్ట్ మనం నేమ్ అడిగినప్పుడు సో నేమ్ అనేది ఏ నేమ్ ఇవ్వాలి, మన యూట్యూబ్ ఛానల్ నేమ్ ఇవ్వాలా లేదా మన నేమ్ ఇవ్వాలా లేకపోతే ఎవరి నేమ్ ఇవ్వాలని అయితే అడిగారు. సో అక్కడ మీరు ఏ నేమ్ ఇస్తారంటే మీరు బ్యాంక్ ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇద్దాం అనుకుంటారో ఆ బ్యాంక్లో ఏదైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ అయితే ఇవ్వండి అక్కడ. ఎందుకంటే అప్పుడైతే మనకి అలా అయితేనే మీకు యాడ్సెన్స్లో ఉండే అన్ని డీటెయిల్స్ మీకు సేమ్ అయితే ఉంటాయి. సో ఓకే, మీకు అర్థమైంది కదా మనకి యాడ్సెన్స్లో డీటెయిల్స్ ఏ విధంగా ఇవ్వాలని, మనకు అన్ని డీటెయిల్స్ అయితే సేమ్గా ఇవ్వాలి. సో ఇది మీరు పక్కన పెట్టేసేయండి. సో ఇప్పుడు మనకి కంటెంట్లోకి వద్దాం. ఫర్ సపోజ్ మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్కి ప్రతి యూట్యూబ్ ఛానల్కి సపరేట్గా యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక ఇంట్లో ఒక పర్సన్ ఉన్నా అనుకోండి, ఆ పర్సన్కి 4-5 ఛానల్స్ ఉండి 4-5 యాడ్సెన్స్ క్రియేట్ చేయాలనుకుంటే తనకి చాలా కష్టం అయితే అవుతుంది. సో ఎలా అవుతుందంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ 4-5 ఛానల్స్కి 4-5 యాడ్సెన్స్ అయితే క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేసేటప్పుడు తన యాడ్సెన్స్లో డీటెయిల్స్ ఇస్తాడు కదా, ఆ డీటెయిల్స్ అనేది ఒక ఇంట్లో ఉన్నా అనుకోండి, ఆ డీటెయిల్స్ అనేది మనకి ఒక యాడ్సెన్స్కి మట్టుకే ఇవ్వగలడు, ఇంకో యాడ్సెన్స్కి అయితే ఇవ్వలేడు. ఒకవేళ ఇంకో యాడ్సెన్స్ కూడా అదే డీటెయిల్స్ ఇచ్చా అనుకోండి, అదే అడ్రస్, అదే ఫోన్ నెంబరు అండ్ అడ్రస్ అయితే మనకి సేమ్ ఉంటుంది, ఫోన్ నెంబర్ మార్చినా కూడా. సో సేమ్ అడ్రస్ ఇస్తే మనకి దొరికిపోతాం. అండ్ అలాగే మనకి సేమ్ బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వకూడదు మనకి యాడ్సెన్స్లో. ఒకవేళ మీకు 2 యాడ్సెన్స్లో ఒకటే బ్యాంక్ అకౌంట్ ఇచ్చా అనుకోండి, సో అలా కూడా మీకు రిజెక్ట్ అయితే అవుతుంది. సో అలా కూడా ఇవ్వకూడదు. మీకు బ్యాంక్ డీటెయిల్తో సహా మీకు వేరు అయితే ఉండాలి మీరు ఇచ్చే డీటెయిల్స్ అనేది. సో దీనివల్ల తనకి ఒక పర్సన్కి ఒక యాడ్సెన్స్ మట్టుకే మెయింటైన్ చేయగలడు ఒక ఇంట్లో. సో ఇప్పుడు మీరు దీనికోసం ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ మీరు 4-5 ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నట్టయితే మీరు మామూలుగా మీకు రిలేటివ్స్ ఉంటారు కదా, మీ పక్క ఇంట్లోనో లేకపోతే మీ ఊర్లోనో సంథింగ్ ఎక్కడ కానీ మీకు రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళ డీటెయిల్స్ అయితే మీరు ఫిల్ చేయొచ్చు. అంటే సేమ్ వాళ్ళ నేమ్ అండ్ వాళ్ళ అడ్రస్ అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్ అండ్ వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని అలా ఫిల్అప్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఒక ప్లస్ పాయింట్ ఉంది, దీనివల్ల ఒక మైనస్ పాయింట్ ఉంది. ఇక్కడ మనకి మైనస్ పాయింట్ ఏంటంటే మనకి ఇలా మనకి ఎన్ని ఛానల్స్ అయితే క్రియేట్ చేస్తామో అన్ని యాడ్సెన్స్ అకౌంట్ మనం సపరేట్గా క్రియేట్ చేయాలి అండ్ సపరేట్గా వేరే వాళ్ళ డీటెయిల్స్ అనేది ఫిల్ చేస్తూ ఉండాలి. అండ్ డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లోనే పడుతుంది అండ్ మనం వెళ్ళి అక్కడ నుంచి తెచ్చుకోవాలి. సో అలా మనకి లెంతీ ప్రాసెస్ అయితే ఉంటుంది ఈ విధంగా మనం సపరేట్ యాడ్సెన్స్ అనేది క్రియేట్ చేస్తే. కాకపోతే ఇక్కడ మనకి ఒక ప్లస్ పాయింట్ కూడా ఉంది, ఇలా మనం సపరేట్ యాడ్సెన్స్ అనేది క్రియేట్ చేస్తే. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ప్రతి ఛానల్కి ఒకవేళ మీ దగ్గర 4 ఛానల్స్ ఉన్నాయనుకోండి, 4 ఛానల్స్కి 4 యాడ్సెన్స్ క్రియేట్ చేశారు. సో క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫర్ సపోజ్ మీకున్న 4 ఛానల్స్లో ఒక ఛానల్స్లో మీకు ఇన్వాలిడ్ యాక్టివిటీ పెరిగి మీకు సిటిఆర్ పెరిగి అనవసరంగా మీకు యాడ్సెన్స్లో రూల్స్ బ్రేక్ చేసి మీకు ఒకవేళ యాడ్సెన్స్ అనేది టర్మినేట్ అయింది అనుకోండి, మనకి సిటిఆర్ ఎక్కువైంది అనుకోండి, మీకు యాడ్సెన్స్లో ఆటోమేటిక్గా మనకి యాడ్సెన్స్ అనేది టర్మినేట్ చేస్తుంది మన యాడ్సెన్స్ అకౌంట్ని. సో ఆ విధంగా మీకు సిటిఆర్ ఎక్కువై మీకు యాడ్సెన్స్ అనేది టర్మినేట్ అయింది ఒక యాడ్సెన్స్. ఇక్కడ మీకు ప్లస్ పాయింట్ ఇదే మీకు. సో అదేంటిదంటే మీకు ఇప్పుడు యాడ్సెన్స్ అనేది మీరు సపరేట్గా క్రియేట్ చేశారు 4 ఛానల్స్. సో ఇప్పుడు మీకు ఏమైంది, సపరేట్ యాడ్సెన్స్ క్రియేట్ చేయడం వల్ల మీకు యాడ్సెన్స్ వల్ల ఒక ఛానల్ మట్టుకే పోతుంది. మీకు మిగతా 3 ఛానల్స్ ఉంటాయి కదా, మీకు ఆ 3 ఛానల్స్ మీకు చాలా సేఫ్గా ఉంటాయి. సో వాటికి ఏం కాదు, ఎందుకంటే వాటి సపరేట్ యాడ్సెన్స్ ఉంది, వాటి సపరేట్ మనకి సిటిఆర్ ఉంటుంది. సో ఇలా మనకి 4 ఛానల్స్లో 4 సపరేట్ యాడ్సెన్స్ క్రియేట్ చేయడం వల్ల ఒక యాడ్సెన్స్ పోయినా ఒక ఛానల్ పోయినా కూడా మనకి మిగతా 3 యాడ్సెన్స్ అకౌంట్ 3 ఛానల్స్ అయితే మనకి సేఫ్గా ఉంటాయి. సో ఇది మనకి ప్లస్ పాయింట్ దీనిలో. సో ఇవి మనకి ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ మనకి మామూలుగా యాడ్సెన్స్ అనేది సపరేట్గా క్రియేట్ చేసే సపరేట్ ఛానల్స్కి. అండ్ అలాగే నాకు దీనికి సంబంధించి ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, మనం వేరే వాళ్ళ అడ్రస్ మీద అకౌంట్స్ అనేది క్రియేట్ చేసాం అనుకోండి యాడ్సెన్స్ అకౌంట్, సో అప్పుడు మనకి వెరిఫికేషన్ పిన్ అనేది వాళ్ళకి వెళ్తుంది కదా, సో మనకి ఎలా అని అయితే అడిగారు. సో ఇప్పుడు మీకు ఏం లేదు, మీరు ఏదైతే డీటెయిల్స్ ఇస్తారో మనకి వేరే పర్సన్ది, సో వాళ్ళకైతే వెరిఫికేషన్ పిన్ అనేది వెళ్తుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే వెరిఫికేషన్ పిన్ వచ్చినప్పుడు వాళ్ళకి మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో వాళ్ళకి వెరిఫికేషన్ పిన్ వస్తుంది కదా, సో వచ్చాక వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు తెచ్చుకోండి ఆ పిన్. ఒకవేళ మీరు తెచ్చుకోలేనంత దూరంలో ఉన్నారనుకోండి, వేరే స్టేట్లో ఉన్నారనుకోండి, సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి కాల్ చేయండి, చేసి ఆ లెటర్ని ఓపెన్ చేశాక దానిలో పిన్ ఉంటుంది చెప్పండి అని మీరైతే అడగండి. సో అప్పుడు వాళ్ళ పిన్ అయితే మీకు చెప్తారు, దానిలో ఉండే పిన్. ఆ పిన్ మీరు ఇక్కడ కూర్చొని మీ యాడ్సెన్స్లో అయితే ఎంటర్ చేయండి. సో అప్పుడు మీకు వెరిఫై అయిపోతుంది మీ యాడ్సెన్స్ అకౌంట్ అనేది. మనకు ఆ వెరిఫికేషన్ పిన్ వచ్చేది జస్ట్ మనకి అడ్రస్ అనేది వెరిఫై చేసుకోవడానికి అంతే. ఇప్పుడు మీరు ఒకే యాడ్సెన్స్కి మల్టిపుల్ ఛానల్స్ లింక్ చేశారనుకోండి, సో దీనిలో కూడా మనకు ప్లస్లు ఉన్నాయి మైనస్లు ఉన్నాయి. సో మనం ఫస్ట్ అయితే ప్లస్ల గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మీరు మల్టిపుల్ ఛానల్స్ ఒకే యాడ్సెన్స్
AdSense కి లింక్ చేశారు అనుకోండి. సో ఇప్పుడు మీకు ఒకే AdSense ఉంది కాబట్టి మీరు ఒక డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. అంటే మీ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. మీ ఇంటి అడ్రస్, మీ ఇంటి ఫోన్ నెంబరు అండ్ మీ బ్యాంక్ అకౌంట్ ఇస్తే ఒక డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది ఒక AdSense కి. సో దీనివల్ల మీకు మల్టిపుల్ AdSense మెయింటైన్ చేయడం అండ్ మీ రిలేటివ్స్ అకౌంట్స్ డీటెయిల్స్ ఇవ్వడం, వాళ్ళ అడ్రస్ ఇవ్వడం, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వడం, ఇలా మీకు డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకొని మీ అకౌంట్లో వేసుకోవడం, ఇలా మీకు లాంగ్ ప్రాసెస్ అయితే ఉండదు. ఆ ఉన్న ఒక AdSense కి మీ డీటెయిల్స్ సరిపోతుంది అండ్ మీ బ్యాంక్ డీటెయిల్స్ సరిపోతుంది. అండ్ అలాగే మీరు ఒకే AdSense కి మీరు ఎన్ని ఛానల్స్ అంటే అన్ని ఛానల్స్ మీరు లింక్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకి ప్లస్ పాయింట్, మల్టిపుల్ ఛానల్స్ మనకు ఒకే AdSense కి లింక్ చేస్తే. అండ్ ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక 4-5 ఛానల్స్ ఒకే AdSense కి లింక్ చేశారు. సో ఇప్పుడు చేసినప్పుడు ఏమవుతుంది, ఫర్ సపోజ్ మీకున్న 4-5 ఛానల్స్లో ఏదో ఒక ఛానల్, ఆ ఛానల్లో ఉండే ఇన్వాలిడ్ యాక్టివిటీ పెరిగి, CTR పెరిగి అండ్ AdSense రూల్ బ్రేక్ చేసి, ఫర్ సపోజ్ మీరు CTR పెరిగింది అనుకోండి, CTR పెరిగితే మనకి AdSense అనేది ఆటోమేటిక్గా టర్మినేట్ చేస్తుంది. సో మీకు ఇప్పుడున్న 4-5 ఛానల్స్కి యాడ్స్ ఇచ్చేది మనకి ఒకే AdSense లో డబ్బులు పడుతున్నాయి అండ్ ఒకే AdSense నుంచి మనకి యాడ్స్ అయితే వస్తాయి. ఎందుకంటే మనకి 4-5 ఛానల్స్ మనకి ఒకే AdSense కి లింక్ ఉండడం వల్ల. ఇప్పుడు మీకున్న 4-5 ఛానల్స్లో ఏదో ఒక ఛానల్లో మీకు ఇన్వాలిడ్ యాక్టివిటీ పెరిగి మీకు CTR పెరిగింది అనుకోండి, సో ఏ ఛానల్లో పెరిగినా కూడా మీకు ఒకే AdSense లో షో చేస్తుంది ఆ CTR అనేది. సో ఇప్పుడు మీకు ఏం చేస్తుంది, మీకు AdSense అనేది CTR పెరిగింది అనుకోండి ఏదో ఒక ఛానల్ వల్ల, అప్పుడు మీకు ఆటోమేటిక్గా మనకి AdSense అనేది టర్మినేట్ చేస్తుంది మీ AdSense అకౌంట్ని. సో ఇలా మనకి AdSense అనేది టర్మినేట్ అవ్వడం వల్ల మనకి మిగతా 3 ఛానల్స్ ఉంటాయి కదా, ఆ 3 ఛానల్స్ కూడా మనకి ఏది లింక్ ఉంది, ఈ ఒక్క AdSense మనకి ఆ 3కి లింక్ ఉంది. సో ఇప్పుడు ఆ మిగతా 3 ఛానల్స్ AdSense కూడా మనకి పోతుంది. ఎలాగంటే మనకి ఒకటే లింక్ ఉండడం వల్ల ఒకటి పోతే మనకి ఆ మిగతా 3 కూడా AdSense అనేది పోతుంది. సో ఇది మనకి మైనస్ పాయింట్ అనమాట. మనకి మల్టిపుల్ ఛానల్స్ ఒకే AdSense కి లింక్ చేస్తే మనకి ఒక్క ఛానల్ వల్ల మిగతా ఛానల్స్ ఉంటాయి కదా, లింక్ చేసి ఉంటాయి కదా ఒకే AdSense కి, ఆ ఛానల్స్ కూడా మనకి ఎఫెక్ట్ అయితే పడుతుంది. మనకి AdSense అనేది మల్టిపుల్ ఛానల్స్ కి లింక్ చేస్తే. సో ఒకవేళ వద్దు మా ఛానల్స్ అన్ని సేఫ్ గా ఉండాలి, మాకు 4-5 ఛానల్స్ సేఫ్ గా ఉండాలనుకుంటే, మీకు కింద ఫస్ట్ చెప్పా కదా మనం సపరేట్గా క్రియేట్ చేయాలి మనకి AdSense అకౌంట్ అని. సో అలా చేయండి. లేదు మాకు AdSense ఏం పెరగదు, మాకు నార్మల్గానే ఉంటుంది అనుకుంటే మీరు నార్మల్గా ఒకే AdSense కి మల్టిపుల్ ఛానల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే గైస్ నా తరపు నుంచి ఒక చిన్న టిప్ అయితే మీకు చెప్తాను. అంటే నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ మీకు కూడా రాకూడదని మీకు అయితే చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు AdSense అనేది యూట్యూబ్ ఛానల్కి లింక్ చేస్తారు కదా, సో లింక్ చేసినప్పుడు డెఫినెట్లీ మీరైతే ఆ AdSense మీరు వెబ్సైట్కి లింక్ చేయడము, అండ్ ఒకవేళ నేను చేసినట్టు అంటే నేను ఇంతకుముందు చేశాను, మనకి యాప్స్ డెవలప్ చేసి, సో మనం యాప్ డెవలప్ చేసినప్పుడు కంపల్సరీ మనం దానిలో అయితే AdSense అకౌంట్ అయితే ఇవ్వాలి. సో దానిలో నేను ఏం చేశాను అంటే డైరెక్ట్గా నా యూట్యూబ్ ఛానల్ AdSense అకౌంట్ ఉంటుంది కదా, ఆ AdSense అకౌంట్నే డైరెక్ట్గా యాప్లో ఇచ్చాను. సో అప్పుడు నేను సెల్ఫ్ ఎర్నింగ్ యాప్స్ క్రియేట్ చేసి దానిలో AdSense అకౌంట్ ఇచ్చి మనకి సెల్ఫ్గా అయితే ఎర్నింగ్ అయితే చేసేవాడిని. ఫస్ట్ ఛానల్లో నా అప్పుడు టర్మినేట్ అయిపోయింది మనకి ఈ రీజన్ వల్ల. సో అప్పుడు అలా ఎర్నింగ్స్ యాప్స్ క్రియేట్ చేసి అలా క్లిక్ చేస్తూ ఉండేవాడిని. సో దానివల్ల నాకు CTR పెరిగింది, CTR వల్ల AdSense అనేది టర్మినేట్ అయిపోయింది. సో మళ్ళీ రికవర్ కాలేదు. సో ఇలా మీరు ఎప్పుడు చేయకండి. మీ మెయిన్ AdSenseని వెబ్సైట్కి ఇవ్వడం, యాప్స్కి ఇవ్వడం. ఒకవేళ మీరు యాప్స్ చేయాలనుకుంటే మీరు నార్మల్గా వేరే AdSense క్రియేట్ చేసుకొని అప్పుడు మీరు ఇవ్వండి, కానీ మీరు మీ మెయిన్ AdSenseని వేరే యాప్స్కి వెబ్సైట్కి అయితే ఇవ్వకండి. సో ఇది గైస్ మనకి ఫుల్ స్టోరీ. మనకి మల్టిపుల్ ఛానల్స్ ఒకే AdSense కి లింక్ చేస్తే ఏమవుతుందని. సో మనకి మల్టిపుల్ AdSense క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే మన అకౌంట్ అనేది సేఫ్ గా ఉంటుంది. అలా కాదు మాకు మల్టిపుల్ ఛానల్స్ ఒకే AdSense కి లింక్ చేసుకోవాలనుకుంటే చేయొచ్చు, కానీ మనకు కొంచెం రిస్క్ అయితే ఎక్కువ ఉంటుంది అలా చేస్తే మనకి. సో ఒకవేళ మాకు రిస్క్ ఉన్న ఏం కాదనుకుంటే మీరు ఇలా చేయొచ్చు. ఒకవేళ రిస్క్ ఉండకూడదు అనుకుంటే నేను ఫస్ట్ చెప్పినట్టు మల్టిపుల్ AdSense అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోని తప్పనిసరిగా మీరు అయితే లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో కోసం చాలా డీప్ అయితే కొంచెం సెర్చ్ అయితే చేశాను మీకోసం. సో తప్పనిసరిగా లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా దీనికి సంబంధించి కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా పర్సనల్గా కాంటాక్ట్ కావాలి అనుకుంటే నాకు FBలో ఇన్స్టాలో మెసేజ్ చేయండి, అక్కడ మీకు టచ్లోకి వస్తాను. అండ్ ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేయండి, ఎందుకంటే మీకోసం ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ అప్డేట్స్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై నౌ, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.